ముందు భాగంలో దశరథ మహారాజుల వారు కబురు చేశారని సుమంత్రుడు రామునికి తెలియజేయగా రాముడు లక్ష్మణుడితో కలిసి ఆయన వద్దకు వెళ్లాడు. అప్పుడు అక్కడే ఉన్న కైక రామునితో దశరథుడు ఆమెకు అంతకుముందు ఇచ్చిన వరాల గూర్చి చెప్పి అతడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని, అలాగే అతడికి బదులుగా భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం జరగాలని దశరథుని మాటగా రాముడికి చెప్పింది. అయితే అది విన్న రాముడు ఏమాత్రం బాధపడలేదు. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుందమ్మా అంటూ చిరునవ్వుతో ఆమె నిర్ణయాన్ని అంగీకరించాడు. అయితే అప్పుడు రాముని మాటల మీద నమ్మకం కుదిరింది కైకకు. ఆమె మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కాని అది బయటకు కనబడనివ్వకుండా రాముణ్ణి తొందర పెడుతూ, రామా, నువ్వు వెంటనే వేగంగా పరిగెత్తే గుర్రాల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. అలాగని అతడు వచ్చే వరకు నువ్వు ఆగనవసరం లేదు. నువ్వు వెంటనే అరణ్యాలకు వెళ్ళు. ఈ మాట మీ తండ్రిగారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు. పాపం ఆయన నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తానే మదనపడుతున్నారు. నువ్వు ఎక్కడే ఉంటే ఆ బాధతో మీ తండ్రి ఆహారంగానీ నీరుగానీ మొట్టరు. కాబట్టి నువ్వు వెంటనే వనాలకు వెళ్ళు. అప్పుడే ఆయన ఏమైనా ఆహారం తీసుకుంటారు అని అంది కైక. ఆ మాటలు వింటున్న దశరథుడు ఆమె వంక అసహ్యంగా చూశాడు. రాముని ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు. దాంతో తండ్రి పరిస్థితి అర్థమయ్యింది రాముడికి. ఇక ఆయనతో ఏమీ మాట్లాడకుండా తన తల్లి కైక వంక చూస్తూ, అమ్మా, నేను ఎప్పుడూ ధర్మాన్ని తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యభోగాలు నాకు గడ్డి పరకతో సమానం. మీకు ఇంతకు ముందే చెప్పాను, మా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణాలను సైతం లెక్క చెయ్యను. ఇక ఈ వనవాసం ఒక లెక్కలోకి రాదు. అయినా అమ్మా, తమరికి తెలియంది ఏముంది? ఒక పుత్రునికి తండ్రికి సేవ చెయ్యడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరొక ధర్మం ఉంటుందా? ఆయన స్వయంగా నాతో వనవాసానికి వెళ్ళమని చెప్పకపోయినా మీరు చెప్పారు కాబట్టి మీ మాటలను ఆయన మాటలుగా భావిస్తాను. అయినా అది కాదమ్మా, నేను మీ పుత్రుడిని. నాపై మీకు సర్వాధికారాలు ఉన్నాయి. మరి భరతుని రాజ్యాభిషేకం గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికోసం తండ్రి గారిని ఎంత బాధ పెట్టాలా? అంటే ఈ రాముడి మీద మీకు నమ్మకం లేదా అమ్మా? నాకు మీరు ఒకటి, నాన్నగారు ఒకటి కాదు, మీ ఇద్దరూ ఒకటే. ఇక నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకుని నా భార్య సీతను ఊరడించి వనవాసానికి బయలుదేరుతాను. తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకోమని భరతునికి చెప్పమ్మా. ఎందుకంటే అదే ఒక పుత్రుని యొక్క అత్యుత్తమ ధర్మం కదా అని అన్నాడు. అయితే రాముడు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట వింటుంటే దశరథునికి దుఃఖం పొంగుకొస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోట మాట రావడం లేదు. శరీరం వశం తప్పి తూలిపోగా నిలదొక్కుకొని నిలుచుంటున్నాడు. ఆ విధంగా తల్లితో పలికిన రాముడు చివరిగా ఒకసారి తండ్రి పాదాలకు, తల్లి పాదాలకు నమస్కరించి రాజమందిరం నుంచి బయటకు వచ్చాడు. అయితే ఇదంతా ద్వారం వద్దనే వేచి ఉన్న లక్ష్మణుడు పూర్తిగా విన్నాడు. ఒక పక్క నుండి అతడికి కోపం తన్నుకొస్తూ ఉంది. కాని అన్నగారి ముఖం చూసి ఆ కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే అతడి వెనుక వెళ్లాడు లక్ష్మణుడు. అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యాలను చూసి వాటికి నమస్కరించాడు రాముడు. సమస్తం త్యజించిన యోగిలా అక్కడి నుండి వెళుతున్నాడు. తనకు పడుతున్న ఛత్ర చామరములను వద్దు అన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపొమ్మన్నాడు. రథం కూడా వద్దని చెప్పి పాదచారి అయి తన తల్లి కౌసల్య మందిరానికి సాగాడు. అయితే ఇంత జరిగినా రాముని ముఖం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు. కాని రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. ఎంత అనుకున్నా తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలా రాముడు కౌసల్య భవనంలోకి ప్రవేశించేటప్పటికీ ఆ భవనమంతా ఎంతో ఆనంద కోలాహలంతో నిండి ఉంది. అది చూసి ఇప్పుడు తన ముఖంలో ఏమాత్రం బాధ కనబడ్డా అక్కడి వాతావరణమంతా విచారంగా మారుతుందని గ్రహించిన రాముడు తన పెదవుల మీద చిరునవ్వును చెరగనీయకుండా తన తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు. అయితే ఇటు కైక మాటలను అనుసరించి ఆమె అంతఃపురం నుంచి రాముడు వెళ్లిపోయిన తరువాత అక్కడి స్త్రీలందరూ
బోరున ఏడ్చారు. తండ్రి నోటి నుండి మాట బయటకు వచ్చి రాకముందే ఆ కార్యాలను చక్కబెట్టే రాముడు, అంతఃపురంలోని వారికి ఏ లోటు రాకుండా అన్నీ చూసుకునే రాముడు అడవులకు పోతున్నాడా? తన తల్లి పట్ల ఎటువంటి ప్రేమను చూపుతాడో మనందరి మీద కూడా అంతే ప్రేమను, అభిమానాన్ని, వినయాన్ని కనబరిచే రాముడు ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతున్నాడా? అసలు కోపమంటే ఏమిటో తెలియని రాముడు తన మీద ఎవరైనా కోప్పడినా తిరిగి వారి మీద కోపగించుకోకుండా సౌమ్యంగా మాట్లాడే రాముడు ఇప్పుడు వనవాసానికి వెళ్తున్నాడా? ఇన్నాళ్ళు దశరథుడు ఏదో తెలివిగల రాజు అనుకున్నాం, కాని ఇంత తెలివి తక్కువగా కన్న కొడుకుని కారడవులకు పంపే మూర్ఖుడు అనుకోలేదు అని అంతఃపురం స్త్రీలందరూ తలా ఒక మాట అనుకుంటూ దుఃఖిస్తున్నారు. వారి మాటలు విన్న దశరథునికి బాధ మరింత ఎక్కువయ్యింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ తప్పుతున్నాడు. మరలా తేరుకుంటున్నాడు. రాముని కోసం చుట్టూ వెర్రి చూపులు చూస్తున్నాడు. కాని అతను కనబడక మళ్లీ బాధపడుతున్నాడు. ఇది ఇలా ఉంటే మరొక పక్క కౌసల్యాదేవి మందిరంలో ఆమె రాత్రంతా జాగారం చేసి ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ఆచరించి తెల్లని పట్టుచీర కట్టుకొని రాముని క్షేమం కోరుతూ విష్ణు పూజ చేస్తూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చాడు రాముడు. అతన్ని చూడగానే కౌసల్య సంతోషంతో అతని దగ్గరకు వెళ్ళింది. తల్లి పాదాలకు నమస్కరించాడు రాముడు. అప్పుడు కౌసల్య తన కుమారుణ్ణి మనసారా ఆశీర్వదించి 2 చేతులతో పట్టుకొని పైకి లేపి గట్టిగా కౌగిలించుకొని తల మీద ముద్దు పెట్టుకుంది. నాయనా రామ, నీవు కూడా నీ పూర్వీకుల వలె కీర్తి ప్రతిష్టలు పొందుదువుగాక. నీ వంశకర్తలు ఆచరించిన ధర్మాలను పాటించెదవుగాక. మీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈరోజు పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నారు. ఆయన ఇచ్చిన మాట తప్పరు. నువ్వు యువరాజువి కాబోతున్నావు. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో, రానాయనా భోజనం చేద్దువు అని ఆప్యాయంగా రాముణ్ణి భోజనానికి పిలిచింది. అప్పుడు రాముడు మరలా తన తల్లి కౌసల్యకు నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, ఇప్పుడు మనకు అనుకోని ఆపద ఒకటి వచ్చి పడింది. నేను తక్షణమే దండకారణ్యానికి పోవలసి ఉంది. దీనివలన నువ్వు, సీత, లక్ష్మణుడు దుఃఖిస్తారని నాకు తెలుసు. కాని ఇది చెయ్యక తప్పదు. నేను వెళ్లి తీరాలి. కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగాలు, రాజభోజనములు, సింహాసనాలు నిషిద్ధం. నేను కందమూలాలు తింటూ దర్భాసనం మీద పడుకోవాలి. ఈ విధంగా నేను 14 ఏండ్లు వనవాసం చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడవుతాడు. ఇది తండ్రిగారి నిర్ణయం, నాకు శిరోధార్యం అని అన్నాడు. రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌసల్య కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే రాముడు ఆమెను పైకి లేపి పక్కనే ఉన్న ఆసనంపై కూర్చోబెట్టాడు. పరిచారకులు చల్లని నీళ్లు తెచ్చి ఆమె ముఖం మీద చిలకరించారు. అప్పుడు కౌసల్య స్పృహలోకి వచ్చింది. కాని ఆమెకు దుఃఖం ఆగడం లేదు. కండ్ల నుండి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. నోట మాట పెగలక ఒక్కొక్క మాట కూడదీసుకుంటూ, నాయనా రామా, నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా? ఈ మాట చెప్పడానికేనా? అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటే బాగుండేది. పిల్లలు లేరు అనే ఒకటే దిగులు ఉండేది. కాని ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడువై నాకు ఎనలేని దుఃఖాన్ని కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమా? రామా, నేను పెండ్లి చేసుకుని ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు సుఖం అంటే ఏంటో తెలియదు. నా భర్త రాజుగా ఉన్న రోజుల్లో ఏనాడూ సుఖం లేదు. కనీసం నీవు పట్టాభిషిక్తుడవైన తరువాతైనా సుఖపడదామనుకున్నాను. కాని ఆ ఆశ కూడా అడి ఆశ అయిపోయింది. రామా, నువ్విక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాధరిస్తున్నారు. ఇక నువ్వు లేకపోతే చెప్పాలా, నా బ్రతుకు పరమ దుర్భరమవుతుంది. కాబట్టి నాకు మరణమే శరణ్యం. నా భర్త ఏనాడు నన్ను అందరితో పాటు సమానంగా ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాసదాసీజనులకు ఉండే విలువ కూడా నాకు లేదు. నా భర్త వారికన్నా హీనంగా నన్ను చూశాడు. పేరుకు పెద్ద భార్యనే గాని స్వతంత్రించి ఏమీ చెయ్యలేను. నాది ఒక బానిస బ్రతుకు. నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే ఈరోజు నన్ను పలకరించే వాళ్ళు కూడా రేపు నా ముఖం చూడరు, నాతో మాట్లాడరు. ఇక కైక సంగతి చెప్పే పనిలేదు. రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు. చీటికి మాటికి నన్ను నిందిస్తూ ఉంటుంది.
అసలు ఆమె ముఖం చూడడానికే నాకు భయంగా ఉంటుంది. రామా, నిన్ను చూసుకునే ఎన్నాళ్ళు ఈ దుర్భరమైన బాధలు భరించాను. నీకు ఉపనయనమైన నాటి నుండి దాదాపు 17 సంవత్సరాలు నువ్వు రాజ్యాభిషిక్తుడవుతావని, నా కష్టాలు తీరుస్తావని ఆశతో ఎదురుచూశాను. నీ మాటలతో ఆ ఆశ నిరాశయింది. ఈ వృద్ధాప్యంలో నేను నా సవతుల సూటిపోటి మాటలు, వారు చేసే అవమానాలు భరించలేను. ఇన్నాళ్ళు నీ ముద్దులొలికే ముఖం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను. ఇక నువ్వు నాకు కనబడవు. నేను ఈ బాధలు భరించలేను. నేను ఎంతో దురదృష్టవంతురాలిని. లేకపోతే నీ క్షేమం గురించి, నీకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని, నువ్వు రాజ్యాభిషిక్తుడవు కావాలని ఎన్నో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేశాను. కాని ఏ దేవుడు నన్ను కరుణించలేదు, నా బాధలు తీర్చలేదు. అవన్నీ వ్యర్థమైపోయాయి. రామా, నా గుండె చాలా కఠినమైనది. లేకపోతే నువ్వు చెప్పిన ఈ దుర్వార్త విని అది ఎప్పుడో బద్దలై ఉండేది కదా. కాని అలా జరగలేదు, జరగదు. ఎందుకంటే నా గుండెలు రాతి బండలు, అవి పగలవు. నాకు మరణం రాదు. పోనీ రామా, ఒక పని చెయ్యి. నన్ను కూడా నీ వెంట అడవులకు తీసుకుని వెళ్ళు. నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీతోనే ఉంటాను అని కౌసల్య రాముణ్ణి చూస్తూ తన మనసులోని బాధని, ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కింది. అయితే రాముడు అడవులకు వెళ్తాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య బోరున ఏడవడం అంతా చూస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు. అసలకే అన్నంటే ప్రాణమిస్తాడు. మరి అతడికి అన్యాయం జరుగుతోంది అంటే చూస్తూ ఊరుకుంటాడా? తన సహనం నశించడంతో వారివైపు చూస్తూ, అమ్మా కౌసల్య, అన్నా రామ, ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసం రాముడు అడవులకు వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు ప్రస్తుతం కామవశుడై ఉన్నాడు. విషయ వాంఛలకు లోబడిపోయాడు. అటువంటి రాజు తన భార్య మాటలు విని ఏమైనా మాట్లాడవచ్చు. కాని అది మనం ఆచరించాల్సిన పనిలేదు. ఎందుకంటే రాముడు అయోధ్య నుండి వెళ్లగొట్టబడవలసినంత తప్పు ఏమీ చెయ్యలేదు, చెయ్యడు కూడా. మరి అటువంటప్పుడు అతడు అడవులకు ఎందుకు వెళ్ళాలి? రాముడికి పరమశత్రువైన వాడు కూడా తన గురించి చెడుగా మాట్లాడడు. ధర్మాన్ని పాటించేవారు ఎవరూ కూడా గుణవంతుడు, మంచివాడు అయిన కుమారుణ్ణి అడవులకు పంపారు. రాజధర్మం తెలిసిన వారెవరూ దశరథ మహారాజు యొక్క మాటలను ధర్మసమ్మతమని అంగీకరించరు. ధర్మసమ్మతం కాని రాజు ఆదేశాలను మనం పాటించనవసరం లేదు. రాజ్యం వీరభోజ్యం. నాకు అనుమతివ్వండి. బల ప్రయోగంతో ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాను. ఎవరడ్డొస్తారో చూస్తాను. రామా, నేను నీ పక్కన ధనస్సు పట్టుకుని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవ్వరూ తాకలేరు. ఈ అయోధ్య నగరం నీది. ఇందులో ఎవరైనా నీకు అపకారం చెయ్యడానికి సాహసిస్తే ఈ నగరాన్నే నేలమట్టం చేస్తాను. అన్నయ్య, ఈ లోకం తీరే అంత మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు. భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అనేవారు ఎవరైనా సరే, అతడి పక్షాన మాట్లాడే ఎవరైనా సరే నేను వధిస్తాను. కైకపక్షం వహించి ఆమె మీద ప్రేమతో నిన్ను అడవులకు పంపుతాను అన్న మన తండ్రి దుర్మార్గుడు, బంధింపదగినవాడు. కాబట్టి మన తండ్రిని బంధిస్తాను. గురువైనా సరే దుర్మార్గుడైతే అతడు శిక్షార్హుడు కదా. కాబట్టి నేను అదే చేస్తాను అని చెప్పి కౌసల్య వైపు తిరిగి, అమ్మా కౌసల్యాదేవి, నాకు రాముడంటే ప్రాణం. నా ధనస్సు మీద, నేను చేసిన యజ్ఞయాగాల మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాదు. తను తండ్రి కోసం అరణ్యాలకైనా వెళ్తాడు, అగ్నిలోనైనా దూకుతాడు. కాని దేనికైనా సరే రాముడి కంటే ముందు నేనుంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయమూ లేదు. నిశ్చింతగా ఉండండి అని ఆవేశంతో అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలు విన్న కౌసల్య కూడా దుఃఖిస్తూ, రామా, నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా. నీకిష్టమైతే ఆ ప్రకారం చెయ్యి. అధర్మపరురాలైన నా సవతి కైకేయి మాటలు మనం పాటించనవసరం లేదు. నువ్వు అరణ్యాలకు వెళ్ళనవసరం లేదు. కుమారా, నీకు అన్ని ధర్మాలు తెలుసు. తండ్రి మాట పాటించడం ఎంత ముఖ్యమో తల్లి మాట పాటించడం కూడా అంతే ముఖ్యం కదా. కాబట్టి నువ్వు అయోధ్యలోనే ఉండి, నా వృద్ధాప్యంలో నాకు తోడుగా ఉండి నీ తల్లిని సంతోషపెట్టు. నీ ధర్మాన్ని ఆచరించు. రామా, పూర్వం కశ్యపుడు తన తల్లిని సేవించి గొప్ప కీర్తిని పొందాడు. కాబట్టి నీవు కూడా నీ తల్లి చెప్పేది విను.
నువ్వు అరణ్యాలకు వెళ్ళనవసరం లేదు. అందుకు నేను నీకు అనుమతినివ్వను. నువ్వు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో. రామా, నువ్వే ఆలోచించు. నువ్వక్కడ అడవిలో అష్ట కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ మృష్టాన్న భోజనములు ఎలా తినగలను? నీతో పాటు ఉంటూ ఆకులు అలములు తిన్నా నాకు సంతోషమే. అలా కాకుండా నువ్వు నన్ను వదలి అడవులకు వెళ్తాను అంటే నేను అన్న పానీయాలు తీసుకోకుండా ప్రాయోపవేశం చేస్తాను. కృంగి కృశించి మరణిస్తాను. నీకోసం నిన్ను తలచుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. ఆ తరువాత నీ ఇష్టం అని అంది కౌసల్య. అయితే తమ్ముడు లక్ష్మణుని మాటలు, తల్లి కౌసల్య మాటలు అన్నీ సావధానంగా విన్నాడు రాముడు. ఆ తరువాత తాను మాట్లాడుతూ, అమ్మా, నాకు నా తండ్రి దైవ సమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను, నాకు అరణ్యాలకు వెళ్లడానికి అనుమతినివ్వండి. పూర్వం పితృవాక్ పరిపాలన కొరకు మన వంశంలోని సగర కుమారులు భూమినంతా తవ్వి ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలను కోల్పోయారు. పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకను నరికి చంపాడు. మన పూర్వీకులందరూ తండ్రి ఆజ్ఞను పాటించే క్రమంలో తమ ప్రాణాలను సైతం అర్పించారు. నేను కేవలం అడవులకు వెళ్తున్నాను అంతే కదా. నా పూర్వీకులు ఆచరించిన ధర్మాన్నే నేను ఆచరిస్తున్నాను. అంతేగాని ఈరోజు నేను నా స్వార్థం కోసం తండ్రి మాటను పెడచెవిన పెట్టి కొత్త ధర్మాన్ని సృష్టించలేను. తండ్రి మాట వినేవాడికి దోషం అంటదు. ఆయన మాటను ధిక్కరించి నేను నా పూర్వీకుల ముందు దోషిగా నిలబడలేను అని చెప్పి లక్ష్మణుడి వైపు తిరిగాడు రాముడు. తమ్ముడా లక్ష్మణ, నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యం, గౌరవం ఉన్నాయో నాకు తెలుసు. అమ్మకు ధర్మ సూక్ష్మాలు, వేదాంత రహస్యాలు తెలియకపోవడం వలన అలా బాధపడుతోంది. కాని అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఈ లోకంలో ధర్మాచరణ చాలా ముఖ్యమైనది. ధర్మంలోనే సత్యం ప్రతిష్ఠితమై ఉంటుంది. తండ్రిగారు తన ధర్మాన్ని తాను పాటించారు. ఒక రాజుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఆయన ధర్మం. కనుక కైక తల్లి కోరిన కోరికకు తల వంచారు. అలాగే పితృవాక్ పరిపాలన నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటించాలి. అలా కాకుండా ధర్మాన్ని పక్కనబెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ప్రవర్తిస్తే లోకం సర్వనాశనమవుతుంది. ధర్మాన్ని ఆశ్రయించినవాడు తల్లికి, తండ్రికి, గురువుకి ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను నా తల్లి కైకేయి నాతో చెప్పింది. అందులో ఆమె తప్పేముంది? నాన్న మాటను ఆచరించడం నా ధర్మం. కాని నువ్వన్న క్షత్రియ ధర్మం వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యాన్ని ఆక్రమించుకోవడం క్షత్రియ ధర్మం. కాని నేను క్షత్రియ ధర్మం కన్నా వంశాచారానికి, తండ్రి మాటకే ఎక్కువ విలువ ఇస్తాను. కాబట్టి నువ్వు చెప్పినట్టు బల ప్రయోగం చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుందామనే ఆలోచన నాకు లేదు. అటువంటి ఆలోచన నాకు కలలో కూడా రాదు. నువ్వు కూడా నీ కోపాన్ని విడిచిపెట్టి నేను చెప్పిన మాటలను ఆచరించు అని అన్నాడు. ఆ తరువాత తన తల్లి కౌసల్య వైపు చూసి మళ్ళీ ఇలా అన్నాడు, అమ్మా, నేను అరణ్యాలకు వెళ్లడానికి నాకు అనుమతినివ్వండి. దీనికి మారు మాట్లాడితే నా మీద ఒట్టు. నా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. 14 సంవత్సరాలు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్లి అలా తిరిగి వచ్చేస్తాను. నా మాట నమ్మమ్మా. నువ్వు నా గురించి బాధపడకు. తండ్రి మాట ప్రకారం వెళ్తున్నాను. నీ మాట ప్రకారం తిరిగి వస్తాను. అమ్మా, మనందరికీ పెద్ద తండ్రిగారు. నువ్వు, నేను, సీత, లక్ష్మణుడు మనమందరం ఆయన మాటను గౌరవించాలి కదా. ఇదే మంచి అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నా పట్టాభిషేకం గురించి ఆలోచనలు మాని నా వనవాసానికి ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు. అయితే రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో అర్థం కావడం లేదు. రామా, నువ్వు ధర్మశాస్త్రాల గురించి మాట్లాడుతున్నావు. అయితే ఆ ధర్మశాస్త్రాలలోనే తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకు కూడా అంతే విలువ ఇవ్వాలని ఉంది కదా. కాబట్టి నేను చెబుతున్నాను, నీ తల్లి మాట ప్రకారం నీ తల్లిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నన్ను బాధ పెట్టొద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనాలకు వెళ్లడానికి అనుమతిని ఇవ్వను. నువ్వు వెళ్లడానికి వీలులేదు. రామా, నువ్వు లేని ఈ బ్రతుకు నిరర్ధకం. నేను చచ్చి స్వర్గానికి వెళ్ళినా అక్కడ లభించే అమృతం కూడా నీకు సాటి రాదు. నువ్వు కొంచెం సేపు నా కళ్ళ ముందు ఉంటే చాలు. ఏ స్వర్గ సుఖాలు దానికి సమానం కావు. రామా, నన్ను విడిచి వెళ్లకు అని దీనంగా ఏడుస్తున్న తల్లిని చూసి రాముని హృదయం ద్రవించిపోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక పక్కనే ఉన్న లక్ష్మణుణ్ణి చూసి, లక్ష్మణ, చూడు, నీ మాటల వలన అమ్మ ఎలా బాధపడుతోందో. తండ్రిగారి ఆజ్ఞను అనుసరించి నేను అడవులకు వెళ్తాను అంటే
దానికి సహకరిస్తూ నువ్వు అమ్మకు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వు కూడా ఆమెతో చేరి నన్ను అడ్డగించాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా? అర్ధకామములు ధర్మసమ్మతాలైనప్పుడే అవి మనకు మంచి ఫలాలనిస్తాయి. కాబట్టి అర్ధకామముల కంటే ధర్మానికే ప్రాధాన్యత ఎక్కువ. ధర్మాన్ని పాటించడం అత్యంత ఆవశ్యకం. మనం ఎల్లప్పుడూ ధర్మసమ్మతమైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి. కేవలం అర్ధకామములతో కూడిన పనులు చెయ్యడం వలన రాగద్వేషాలు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు, మనకు పూజ్యుడు. ఆయన మోహంతో గాని కోపంతో గాని లేదా మరే కారణం చేతనైనా మనల్ని ఒక పని చెయ్యమని చెప్పినప్పుడు అది ధర్మం కాదు అని నిరాకరించడం ధర్మాచరణం అనిపించుకోదు. కేవలం దుష్టులు మాత్రమే అలా చేస్తారు. లక్ష్మణ, నీకు నాకు మన తండ్రే గురువు, దైవం. అలాగే మన తల్లిగారికి ఆయన భర్త మాట భార్యకు శిరోధార్యం. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు గారి యొక్క ఆజ్ఞను పాటించడం తప్ప మరో మార్గం లేదు. అయినా తన భర్త జీవించి ఉండగా ఆయనను వదిలిపెట్టి తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు? అది ధర్మం కాదు కదా అని చెప్పి తన తల్లి వంక చూస్తూ, అమ్మా, దయచేసి నాకు అరణ్యాలకు వెళ్లడానికి అనుమతినివ్వు. 14 సంవత్సరాల తరువాత నేను క్షేమంగా అయోధ్యకి తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నా పూర్వీకులు నడిచిన బాటలో నడవడం, వీటితో పోలిస్తే ఈ తుచ్చమైన రాజ్యభోగాలు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసమని శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను. అమ్మా, ఈ జీవితం ఒక నీటి బుడగలాంటిది. ఏదో 4 రోజులు రాజ్యం పాలించడం కోసం ధర్మాన్ని తప్పి అధర్మంగా రాజ్యాన్ని కైవసం చేసుకోలేను అని తన మనసులోని మాటను తల్లికి తమ్ముడికి స్పష్టంగా చెప్పి తన తల్లికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేశాడు శ్రీరాముడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.